మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం దాని గురించి. అంటే పోతన్న మోక్షం కొరకు రాసినాడు, ఎవరు చెప్తే రాయలేదు, భగవత్ తత్వం రాయాలనుకున్నాడు. ఇక ఆయన ఎంత వినయశీలో కూడా చెప్పుకున్నాం. నాకంటే ముందు వీళ్ళు రాయలేదంటే వాళ్ళకి ప్రతిభ లేదని కాదు, నా అదృష్టం బాగుండి నాకు వదిలిపెట్టారు, ఇవన్నీ చెప్పుకున్నాం. అట్లాగే పోతన తత్వం, ఆయన యొక్క మనస్తత్వం చెప్పేటువంటి పద్యాలు చాలా ఉన్నాయి, అవన్నీ చెప్పుకున్నాం. పోతన రచనా పద్ధతి కూడా దాంట్లో మనకు అవతారికలో తెలుస్తుంది. అంటే మనం ఆ మాటలు కూడా మాట్లాడుకున్నాం. అంటే హారికి నందగోకుల విహారికి చక్ర సమీర దైత్య సంహారికి, ఇట్లా ఒక అనుప్రాసలతో కూడినటువంటి శబ్ద చిత్రాలతో కూడినటువంటి ఒక అద్భుతమైనటువంటి పద్యాలు ఆయన చెప్పడం అనేది తర్వాత భాగవతం నిండా ఉంటాయి. దానికి ఇక్కడ మనకు అవతారికలో ఆ పోతన రచనాతత్వము, పోతన యొక్క వ్యక్తిత్వము, పోతన లక్షణాలు ఇవన్నీ చెప్తారు. అయితే ఇది ఒక భాగం. రెండవ భాగంలో కొంచెం కథ ప్రారంభిస్తారు. తర్వాత రెండో ఆశ్వాసం, మూడో ఆశ్వాసం అన్ని కథలు వస్తాయి. అంటే మొదటి భాగంలో ఇది స్కంధం. ప్రథమ స్కంధంలో మనకు పోతన తత్వాన్ని గురించిన భాగం వదిలేస్తే, ఎందుకంటే ఇది కేవలం 2 ఆశ్వాసాల వరకే, 2 ఆశ్వాసాలు కూడా లేనట్టే అది. ఆ ఈ ప్రథమ స్కంధంలో అంటే మొదటి భాగంలో ముఖ్యంగా మనకిది కృష్ణుని కథతో ప్రారంభమవుతుంది. మామూలుగా ప్రతి పురాణంలో కూడా ఇంతకుముందే అనుకున్నాం, సూతుణ్ణి శౌనకాది మునులు అడిగినట్టు నైమిషారణ్యం అనేది దాదాపుగా అన్ని పురాణాల్లో మనకు వినిపిస్తుంది. ఇప్పుడు ఉంది, చాలా పుణ్యప్రదమైనటువంటి ప్రాంతం. అక్కడ అనేక యజ్ఞయాగాదులు చేస్తుంటారు వీళ్ళు. ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, ఏమిటి అంటే ప్రాచీన ఋషులకు వాళ్లకు ప్రపంచం తప్ప ఇంకొకటి లేదు. వాళ్ళకు డబ్బులు సంపాదించాలి, జ్ఞానం పంచాలి, ఇవన్నీ ఉండవు వాళ్ళకు. తాను విజ్ఞానం సాధించాలి, తపస్సు చేసి అనేక విషయాలను తెలుసుకోగలగాలి, ఆ తత్వాన్ని లోకానికి పంచాలి. అది తప్ప ఇంకొక మార్గం లేదు. వాళ్ళు ఎక్కడో అడవులో ఒక విధమైన సైంటిస్ట్ కనుక్కుంటాడు, కనుక్కుంటే ప్రపంచానికి మంచి జరుగుతుంది. వీళ్ళు ఆధ్యాత్మిక జిజ్ఞాసతో అనేక విషయాలను అన్వేషించి కనుక్కుంటారు. కాబట్టి అట్లాంటి మహర్షులందరూ ఎక్కడో అరణ్యాల్లో, వాళ్ళేం పట్టణాలకు వెళ్ళరు, రాజుగారి వైభోగాలు అనుభవించరు, వాళ్ళు కష్టాలు పడుతుంటారు, ఏవో చేస్తుంటారు, కానీ నిత్యం తపస్సు చేస్తూ భగవతత్వం గురించి ఆలోచిస్తుంటారు. ఆ విషయాలను తమ రచనల ద్వారా చెప్తుంటారు. అయితే వాళ్ళకు అనేక రకాల సంశయాలు వచ్చినప్పుడు వాళ్ళు శౌనకుడు మొదలైనటువంటి ఋషులు అంటారు. చాలామంది ఋషులు ఉండొచ్చు, అందరి పేర్లు చెప్పరు కదా. ఈ సూత మహర్షిని ప్రశ్నించడం, అంటే ఆయన మహావిజ్ఞాని కాబట్టి ఆ విశ్వవిద్యాలయం లాంటి ఒక అద్భుతమైనటువంటి ప్రదేశము నైమిషారణ్యం. అక్కడ సూతుడు కూర్చొని ఉంటే శౌనకాది ఋషులు అడిగినట్టు ఈ భాగవత పురాణ విషయాల గురించి అడిగితే మొట్టమొదలు ఆయన నారాయణ కథ, ఇది భగవంతుడైన శ్రీమన్నారాయణునికి సంబంధించినటువంటి చరిత్ర కనుక, ఆయన అసలైన భగవంతుడు కనుక ఆయన కథాతత్వాన్ని వివరించి ప్రశంసిస్తూ వాళ్లకు బోధ చేయడం మొదలు పెడతాడు. దీంట్లో ఏమైతుందంటే భగవంతుని గురించి మామూలుగా మనం శ్రీ మహావిష్ణువు 10 అవతారాలు ఇచ్చాడు అని, మత్స్య కూర్మ వరాహస్య నారసింహస్య వామన రామో రామశ్చ కృష్ణ కలికిరేవచ అని చెప్తూ ఉంటాం. కానీ దీంట్లో 21 అవతారాలు ఉన్నాయి. ఎందుకు అంటే ఒక విషయం, భగవంతుణ్ణి గురించి ఆలోచించిన ప్రతివాని యొక్క జన్మ భగవత్తత్వమే, భగవంతుడేవాడు. ఇప్పుడు వేదవ్యాసుడు ఉన్నాడు, భగవత్తత్వాన్ని ప్రపంచానికి చెప్పాడు, ఆయన ఒక అవతారం. నారదుడు ఉన్నాడు, నారదుడు ప్రతి విషయాన్ని, దైవ సంబంధమైన విషయాన్ని లోకాలకు అందించేటువంటి మహర్షి ఆయన. నారదుడు బ్రహ్మసూత్రాలు రాశాడు కాబట్టి ఆయన ఒక అవతారం. ఇట్లా ఈ అవతారాలను గురించి 21 అవతారాలు, ఈ 21 అవతారాల్లో పాటు మరొక 3 ప్రత్యేకమైన అవతారాలను గురించి ఇందులో చెప్పారు. ఇందులో ఎట్లా చెప్పారు అంటే దీని యొక్క పరమార్థం ఏమిటి, అసలు భాగవతం ఎందుకు అంటే, ఇది ఏ విధంగానైనా భాగవతం అనేది
మానవ జీవితంలోకి రావడానికి అన్ని కాలాల్లో భగవంతుడే అవతారం ఎత్తాడని, ఈ భగవంతుడు వరాహావతారం మనకు తెలుసు. అట్లాగే సుయజ్ఞ అవతారం, యజ్ఞకుండంలో నుంచి ఆయన ఉద్భవించినటువంటి అవతారం. మామూలుగా మనం గజేంద్ర మోక్ష కథల్లో వింటాం ఆ విష్ణువు. అట్లాగే కపిలుడు అనే ఒక ఋషి ఉంటాడు, దీంట్లో ఉంటుంది కపిల సంవాదం. ఆయన తల్లికి భగవతత్వం బోధిస్తాడు. ఇవన్నీ ఉన్నాయి దీంట్లో. ఆ కపిలుడు, దత్తాత్రేయుడు, సనకాదులు అని ఋషులు ఉంటారు. మనకు అన్ని చోట్ల వస్తాయి సనక సనందాదులు అని. వాళ్ళు బ్రహ్మమానస పుత్రులు అంటారు వాళ్ళని. వాళ్ళని గురించి వాళ్ళు కూడా భగవంతుని అవతారం కింద ఇందులో చెప్పారు. అట్లాగే నరనారాయణులు, ఇది మనం వింటుంటాం. వాళ్ళిద్దరూ నరనారాయణులు, వాళ్ళిద్దరు ఉంటారు. తర్వాత ఆయనే అర్జునుని అవతారం, నారాయణుడే కృష్ణుని అవతారం. అందుకని అర్జునుడికి నరుడు అని పేరు ఉంటుంది. వాళ్ళు తపస్సు చేసి ఒక రాక్షస సంహారం చేస్తారు. వాడికి 10 కవచాలు ఉంటాయి కాబట్టి 1000 ఏళ్ళు తపస్సు చేసి ఒక కవచం తెగేస్తారు ఒకరు. ఈ లోపల ఇంకొకళ్ళు ఒక 1000 సంవత్సరాలు తపస్సు చేసి, అయితే చివరి కవచం ఉన్నప్పుడు ఆయన సూర్యుడిలోకి వెళ్ళిపోతాడు. అందుకని కర్ణుడిగా జన్మించేది ఆయనే. కాబట్టి కర్ణుడిని చంపడానికి మళ్ళీ అర్జునుడికి అవతారం ఎత్తుతాడు ఆయన. అది మన పురాణ కథల్లో ఉంటాయి. కాబట్టి ఈ నరనారాయణులు ఇద్దరు కూడా ఈ ఏకవింశతి అవతారాల్లో ఉన్నారు. తర్వాత ధ్రువుడు పసివాడుగా ఉండి ఏదో కథ చెప్తారు, కారణం చెప్తారు. సవతి తల్లి తండ్రి తొడ మీద కూర్చోబెట్టలేదు, కూర్చోవాలంటే నువ్వు నా కడుపులో జన్మించాలి అంటే ఆయన ఏం చేయాలి అని భగవంతుడిని నారదుడు వచ్చి చెప్తాడు తపస్సు చేయమని. అప్పుడు వెళ్ళి తపస్సు చేస్తాడు. తర్వాత ఆయన నక్షత్ర లోకానికి వెళ్తాడు. కథ ఉంది ఇందులో. ఆ ధ్రువుడు ఒక భగవద్ అవతారం. అట్లాగే పృథువు, ఈయన ఒక చక్రవర్తి. భూమికి పృథ్వీ అని పేరు. భూమిని పృథ్వీ అంటారు. ఈ భూమిని పాలించినటువంటి వాడు పృథువు. అతడు ధర్మజ్ఞుడైన రాజు. ఆయనకు సంబంధించి చాలా కథలు ఉన్నాయి భాగవతంలో. ఆ పృథువు కూడా ఒక అవతారము అన్నారు. అట్లాగే వృషభుడు, హయగ్రీవుడు, మత్స్యావతారం, కూర్మావతారం, నృసింహావతారం, ఆదిమూల అవతారం, అట్లాగే వామనుడు, హంసావతారం, మనువు, ఇవి మొదలు 17. ఈ 17 అయిన తర్వాత అంటే ఇది మనకు బ్రహ్మకు చెప్పాడే నారాయణుడు అన్నాం కదా, ఆ చెప్పినప్పుడు ఈ 17 అవతారాల ప్రసక్తి వస్తుంది. తరువాత నారదుడు నారదుడికి చెప్తాడు. ఇది ఎట్లా వస్తుందంటే ఆయన బ్రహ్మకు, బ్రహ్మ నారదుడికి, నారదుడు వేదవ్యాసుడికి, వేదవ్యాసుడు సుఖ మహర్షికి, సుఖ మహర్షి పరీక్షిన్ మహారాజుకు, పరీక్షిన్ మహారాజు ద్వారా లోకానికి వస్తుంది అనమాట భాగవతం. దీని పద్ధతి ఇది. అంటే మొదలు అక్కడ పుట్టి ఇక్కడ వచ్చింది.